కేటీఆర్ కామెంట్స్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఇక కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు బండి సంజయ్. కేటీఆర్ నువ్వెంత నీ బతుకెంత అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక నీ చిట్టా మొత్తం తన దగ్గర ఉందన్నారు. సవాల్ చేస్తే బండారమంతా బయట పెడతానని హెచ్చరించారు బండి సంజయ్. ఇక కాంగ్రెస్ పై పోరాడుతున్న చరిత్ర బీజేపీదే అన్నారు. కేసులో మీ అయ్యనో ఇంకోరినో రేవంత్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఎంక్వైరీ పూర్తయినప్పుడు కూడా డ్రగ్స్ కేసులో నిన్ను కానీ ఇక నీతో పాటు గ్యాంగ్ ఉంది కదా, మాఫియా గ్యాంగ్, వాళ్ళందరి మీద ఆరోపణలు వచ్చినాయని ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు కూడా మీ మీద చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకుంటలేరు చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు మొత్తము నీ పేరు మీ అయ్యే పేరు చెప్పినా కూడా మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేరో ఫస్ట్ సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ చేస్తారో చెప్పాలి. మీ బామ్మర్ది ఫామ్ హౌస్లో డ్రగ్స్ దొరికినాయి అన్నారు. నువ్వు కూడా అప్పటిదాకా ఉండిపోయినావు, బాగా డ్రగ్స్ తీసుకున్నావు నువ్వు కూడా అని చెప్పి రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు. మరి నీ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలి. ఈ ఫార్ములా రేస్ కారే ఉన్నది, దాని మీద నువ్వు సుప్రీంకోర్టు పోయినావు, హైకోర్టు పోయినావు. కోర్టు మొత్తం క్లియర్గా అయిపోయేది, ఏమన్నా చేసుకోవచ్చని నీ పిటిషన్ కొట్టేసేది. మరి నిన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఇప్పుడు కాంప్రమైజ్ ఎవరైతున్నారు? కేఆర్ బ్రదర్స్ ఎవరు? మీరిద్దరు. నీ దొంగ నాటకాలు బంద్ చేయి. నీ బతికేంది నువ్వేంది, ఏదో బిచ్చ బతుకునేది, ఇంకా హాకారం పోలే నీకు బిడ్డ. నన్ను ఇంకొకసారి అంటే నీ బండారం అంతా పడ, నీ మొత్తం నీ చరిత్ర మొత్తం బయటపడతా, మొత్తం డాటా నగరం. నువ్వు సవాల్ చేయనాను, నువ్వు నా సవాల్ చేయి, చరిత్రకు సిద్ధమని చెప్పాను. నీ చరిత్ర బయట పెట్టడానికి నేను సిద్ధము, పర్సనల్గా పోవద్దనే పోతలేను. నువ్వు నా సవాల్కి సిద్ధమా చెప్పు, నీ బయట పడతా. నేను లీగల్ నోటీస్ ఇచ్చినావు, పిరికి పందులకి పారిపోయిన పిరికి పందవు నువ్వు. అసలు నీ అయ్య లేకుంటే నీ కుక్కలు లేకే. మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ అనే వ్యక్తి కాదు అన్నురా, రాళ్ళు చెప్పుతో కొడతారు. నేను అమెరికాలో ఉండి చిప్పలు కడిగినోడివి, నీకు తెలంగాణ ఉద్యమం తెలియదు, దెబ్బలు తిన్నది మేము, కేసులు భరించేది ఇక్కడ పేదోళ్ళు. నువ్వు ఛాయలు పోసి, దోశలు వేసి, కూరగాయలు అమ్మి, ఫోటోలు దిగి, జేఎస్ఎల్ ధర్నా వేస్తే మధ్యలో పింక్ కలర్ జెండా పెట్టి జై జై అని నువ్వు రాజకీయ పాపం గడుపుకునే మూర్ఖునివి, ఒక ఫాల్తు రాజకీయ నాకునివి. నువ్వు నా గురించి మాట్లాడేది? నేను మా నాయన పేరు చెప్పి రాజకీయాలు రాలే, మా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలే. డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి నమ్మిన సిద్ధాంతం కోసం మొదటి నుంచి ఫైట్ చేసి కేసులు భరించి జైల్లోకి పోయి లాఠీ దెబ్బలు తిని వచ్చిన కార్యకర్తలు, సామాన్య కార్యకర్త నేను. నువ్వేం చెప్పు? మీ అయ్యా ఉద్యమకారులకు చలామణి అయితే, ఉద్యమం తీవ్రంగా నడుస్తున్న సమయంలో నువ్వు దోషాలు వేసి ఫోటోలు దిగి ఉద్యమకారులుగా నటించి అమెరికాలో చిప్పలు కడుగుతున్నా నువ్వు, రాజకీయ నాయకుని అవతారం ఎత్తి, నీకు ఏం తెలియకున్నా ఏం లేకున్నా వచ్చి అక్కడ మహేందర్ రెడ్డికి అరేసిన టికెట్ నీకు ఇప్పిస్తే నువ్వు తీసుకొని అక్కడ మోసం చేసి నువ్వు నీ కుటుంబం అందరు రాజకీయ నాకు మీ పార్టీని నమ్ముకొని టీఆర్ఎస్ పార్టీ నమ్ముకొని వచ్చినటువంటి ఈ శోభకరంలో మోసం చేస్తావు నువ్వు. ఇట్లా అందరినీ మోసం చేసి నువ్వు ఎమ్మెల్యే, నీ చెల్లె ఎమ్మెల్సీ ఎంపీ, మీ బామర్దో ఎమ్మెల్యే, మీ సడ్డకుడు కొడుకో వియ్యంకుడు కొడుకో ఆయన ఎంపీ, ఎవరు మిగిలిరుగా? ఉద్యమకారులందరినీ పక్క పెడతావి. నిజమైన ఉద్యమకారులు టికెట్లు ఇవ్వకుండా నీ కుటుంబాలకు టికెట్ ఇప్పించుకొని ఇవాళ మేము పోటీగాలం మేము తోపుగాలం ఆడితే రాళ్లతో కొడతారు. నువ్వేం చెప్పరాదు, నీకేం చేయాలి చెప్పరాదు. పెద్ద అవినీతి పరువు నువ్వు. ఇలా రేవంత్ కాంగ్రెస్ పార్టీని మీద కొట్టాడేది మేము, కాంగ్రెస్ పార్టీకి సవాల్ ఇచ్చేది మేము, ఇలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేది మేము. నీకు ఎమ్మెల్సీ అభ్యర్థులు కరువేరు, నీకు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మీ అయ్యవై ఫామ్లో తాగి అంటున్నాడు, అసెంబ్లీకి రాడు, మళ్ళీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకుంటారు. మీరు ఏ ఒక్క కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తలేరు. మీ మీద రేవంత్ రెడ్డి గారు చట్టపరమైన చర్యలు తీసుకుంటలేరు అంటే నువ్వు రేవంత్ రెడ్డి, మీ కుటుంబము రేవంత్ రెడ్డి ఒక్కటి అన్న విషయం వాస్తవము. నువ్వు ఇంకొకసారి మాట్లాడితే నా సవాల్కు సిద్ధమై మాట్లాడు. ఇష్టం ఉన్నట్టు నీ అహంకారం ఉంది కదా, పైసలు ఉన్నాయి కదా అని చెప్పి మాట్లాడితే రాళ్లతో కొట్టిపిస్తా బిడ్డ. తమాషాలు చేస్తున్నావా నువ్వు? యూజ్లెస్ ఫెలో. మళ్ళీ మాట్లాడితే నోట్ దగ్గర పెట్టుకొని మాట్లాడు. నేను చాలా అదుపులో ఉన్నా. రెచ్చగొట్టే ప్రయత్నం చేయకు. నీకు నోరు ఉంది కదా, పైసలు ఉన్నాయి కదా, నీ అయ్యి ఉన్నాడు కానీ మాట్లాడితే మాకు మా పార్టీ ఉంది, మా పార్టీ కార్యకర్తలు చలో బలప్రదర్శన సిద్ధమా చెప్పు. నీ పార్టీ బహిరంగ సభ పెట్టు, నా పార్టీ బహిరంగ సభ పెడతా. నీ కార్యకర్తల బహిరంగ సభ పెట్టు, నా కార్యకర్తల బహిరంగ సభ పెడతా. చలో ఎక్కడో సిద్ధమా చెప్పు.
పైసలు ఇచ్చి 300 ఇచ్చి బీరు బిర్యానీ ఇచ్చి బహిరంగ సభలు పెట్టే పార్టీ మంది కాదు, గుర్తుంచుకో బిడ్డ.